వరంగల్ వేదికగా నిర్వహించిన రైతు సదస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన విమర్శలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, నాగరాజు గట్టి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. అబద్దాల పునాదుల మీద బతికే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఎప్పుడో విస్మరించారని, అందుకే ఇప్పుడు అధికారం కోల్పోయిన బాధతో కాంగ్రెస్ ప్రభుత్వంపై పడి ఏడుస్తున్నారని ఆయన మండిపడ్డారు. రైతులకు రుణమాఫీ అని చెప్పి మేము 80 to 90% మేము కంప్లీట్ చేసింది వాస్తవం 2 లక్షలు కాదా. రాని వాళ్లకు, ఎక్సెస్ ఉన్న వాళ్లకు, లేకపోతే డిస్క్వాలిఫైడ్ అయిన వాళ్లకు, కొందరికి రాని వాళ్ళని పట్టుకొని ఏమి చెయ్యలేదు అంటే మీరు చేసినట్టు గుట్టలు 100 ఎకరాలు కొన్నట్టు మల్లారెడ్డి వీళ్ళు తిరిగి ఉన్నట్టు అందరికీ రైతు బంధు ఇచ్చి చేయనుంటిమా? ఏమైనా ఆధారాలు చూపించినవరను నోటికొస్తే ఏదో మాట్లాడతాను. ఆధారాలు ఒక్కటి చూపించడం అనుభవ ఆ ధరణి అనే దాన్ని అడ్డం పెట్టుకొని 1000 మంది రైతులను రోడ్ల పాలు చేసి నిరసన తెలుపుకుంటాను చెప్పుకోలేకుండా వాళ్ళ నోర్లు నొక్కి ఇలా మళ్ళీ మాట్లాడుతుంటారు. విచిత్రం కాకపోతే ఏమన్నా తెలియదుగా. ముఠా చూడండి, ఇక మా నాయకురాలు చేస్తే మేమేం తక్కువ చేసినామా అని కింద ముఠాలు తడిసినాయి. 10 కిలోలు దొబ్బు, మంచిగా లేదు, నాణ్యత లేదు, 10 కిలోలు దొబ్బు. ఎక్కడెక్కడ అసలు ఏ కేంద్రాలకు పోయినా 10 కిలోలకు తక్కువ దోసుక తినకుండా మీరు ఎక్కడన్నా ఇచ్చేసిన రైతులని ఏనుమామల మార్కెట్ వస్తే ఉరికించుకొట్టిరు. సోయి మర్చిపోయినట్టున్నారు. అందులో కూర్చున్నట్టు ఒకడన్నా రైతు ఉన్నాడా? దానికి రైతు వాళ్ళ దాంట్లో కూర్చున్న ఒక రైతు ఉన్నాడు. అలా వేదిక మీద కూర్చున్న దాంట్లో శివాడిపురం దొంగల ముఠ ఉన్నట్టున్నది. ఆ ముఠ అంతా ఎవడు 1000 తక్కువ లేడు. దోసుక తిన్న సొమ్ము తెలంగాణ ప్రజలు.